కోల్కతాలో వైద్యురాలపై జరిగిన హత్య ఉదంతంపై విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం, మహిళా చేతన సభ్యులు వేరువేరుగా నిరసన చేపట్టి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై తక్షణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. కోల్కతా ఘటనను నీరుగార్చేలా కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన మహిళా చేతన నాయకురాలు కె పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎస్ వెంకటలక్ష్మి న్యాయ విచారణ జరిపి బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన దారుణ మారణ హత్యాకాండని దేశమంతా కూడా నిరసిస్తా ఉన్నారు. అలాగే మొత్తం ఇవాళ రేపు కూడా దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లు బంద్ చేస్తా ఉన్నారు. దానికి మహిళా సంఘాలుగా కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నిర్భయ ఘటన జరిగినప్పుడు దేశం గగ్గోలు పట్టింది. నిర్భయాని దాటి ఈ రోజు అక్కడ జూనియర్ డాక్టర్ మీద దాడి జరిగింది. కేవలం ఆ దాడి జరిగిందని అంటే హాస్పిటల్ యొక్క వైఫల్యం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అలాగే పాక్షికంగా వచ్చిన నివేదికలో 150 ml అంటే బహువీర్య కణాలు, బహుముఖ మంది అంటే ఒక్కడినే అరెస్ట్ చేశారు. కానీ ఒక్కడ కాదు, చాలా ఎక్కువ మంది ఇంట్లో ఉన్నారు. అంత ఎక్కువ మంది ఉండబట్టే ఆ అమ్మాయిని 90 degrees కారు వెడల్పు చేశారు. కళ్ళల్లోంచి రక్తం వచ్చేటట్టు చేశారు. ప్రైవేట్ పార్టీల్లోంచి రక్తాలు వస్తా ఉన్నాయి. ఈ రోజు అతి కిరాతకంగా అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక్కడు కాదు, దానికి పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం వెంటనే బాధ్యత పడాలి. ఈ రోజు జూడోలకు రక్షణగా కూడా చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళా రక్షణ అని చెప్పేసి చెప్తున్న బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్న తీరును కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికొచ్చి మోడీ గారు ఒక ప్రకటన కూడా చేసినట్లేరు. అలాగే జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు అమలు చేస్తే 21 రోజుల్లో నేరం ఈ రోజు రుజువయ్యేది. కానీ వర్మ కమిషన్ సిఫార్సు పక్కన పెట్టేశారు. అందుకనే ఈ రోజు దేశం అంతా కూడా మేము జస్టిస్ అడుగుతున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు యొక్క జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి విచారణ జరిగేటట్టు చేయాలి. 21 రోజులు దోషుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే మేనేజ్మెంట్ వైఫల్యం మీద విపరీతంగా ఆ హాస్పిటల్ ని వెంటనే మూసేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ అత్యాచారం చేశారో ఆ ముద్దాయిల్ని శిక్షించండి, ఆ ముద్దాయిలకు రక్షణ కల్పించకండి, ఆ ముద్దాయిల్ని శిక్షించండి. దానితో పాటుగా ఇలా ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఆర్జికర్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్, కానీ అక్కడ డ్యూటీ చేసే డాక్టర్స్ కి రెస్ట్ రూమ్ లేదు. ఎంత సిగ్గుచేటైన విషయం అండి. సాధికారత గురించి మాట్లాడుతున్నాం మనం. రెస్ట్ రూమ్ లేక ఆ అమ్మాయి సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సెమినార్ హాల్కి రక్షణ లేదు. అంటే పని ప్రదేశాల్లో భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం గ్యారంటీ చేస్తుంటే ఇక్కడ పని ప్రదేశాల్లో స్త్రీలకు రక్షణ లేదు. మొన్న ఈ ఇష్యూ మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. నిన్న ఉత్తరాఖండ్లో ఒక నర్సు డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఆమె మీద అత్యాచారం జరిపి ఆమెను చంపేశారు, రుద్రపూర్ అనేటటువంటి ఊర్లో. అంటే ఎవ్రీడే అత్యాచారాలు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటాం. వీళ్ళెవరు? రేపిస్టుల బంధువులా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన వాళ్ళ, లేకపోతే అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ చేసిన కుట్ర? ఈ మా బెట్టాక్ ఏంటి? అక్కడ సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన దాని మీద ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నారు? ఒక పక్క కోర్టు చెప్పింది అక్కడ సాక్ష్యాధారాలు ధ్వంసం అవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందనే నమ్మకం మనకు కలగలేదు. ఇప్పటికైనా మేము సిబిఐని అడుగుతున్నది ఒకటే, ఈ బినామీ ముద్దాయి ఎవడైతే ఉన్నాడో సంజయ్ సింగ్, వాడిని పక్కన పెట్టండి, అసలు ముద్దాయిల్ని పట్టుకోండి. ముద్దాయిల్ని, బినామీలను తీసుకొచ్చి రోడ్డెక్కించి మాకు ఉరిశిక్ష చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్, ముఖ్యంగా అధికార పార్టీల యొక్క యంత్రాంగం, వాళ్ళు చెప్తున్న గొప్పలు, వాళ్ళు ఎగరేస్తున్న పతాకాలు, వీటన్నింటికి ఏమి విలువ ఉంది? ఈ దేశంలో నిజంగా ఆడవాళ్ళకి స్వతంత్రం ఉందా? ఈ దేశం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వాళ్ళకి ఏమన్నా విలువ ఉందా? ఇక్కడ ఈ ముద్దాయి కాదు, ఎందుకంటే అక్కడ గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ అమ్మాయి ఒంటి మీద అంత బలమైనటువంటి గాయాలు, ప్రతిఘటించినట్టుగా ఉన్నటువంటి గాయాలు, అది కాక ఆమె వెజైనాలో 51 mg 51 milligrams ఆఫ్ సెమెన్ ఉంది. డాక్టర్స్ డిటెక్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో పెట్టారు. ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఒకసారి సెక్స్ చేసేటప్పుడు 5 to 15 mg మాత్రమే సెమెన్ రిలీజ్ చేయగలరు. కాబట్టి అక్కడ అంతమంది, అంత ఎక్కువ సెమెన్ ఉంది అంటే అక్కడ గ్యాంగ్ రేప్ జరిగిందనేది మెడికల్ ఎవిడెన్స్ చెప్తూ ఉంటే మీరు ఇంకా ఒకరిని అరెస్ట్ చేసి వాడు ఉరి తీయమని వాడు మనల్ని అడుగుతాడా? ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. అంటే చచ్చిపోయినటువంటి ఆమె శరీరం మీద ఇంకొక అత్యాచారం జరిగింది అతని స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా అనేది మేము భావిస్తూ, ఇకనైనా కళ్ళు తెరిచి దేశంలో స్త్రీలని కనీసం మనుషులుగా గుర్తించి వాళ్ళ మీద జరిగినటువంటి దాడిని గుర్తించి అసలైన ముద్దాయిలను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.